హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే గోంగూర పులిహోర అనమాట. ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. నేను ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను, ఈరోజు కుదిరిందనమాట. పిల్లల లంచ్ బాక్స్ కూడా చేశానమాట. ఒక కట్ట గోంగూర తీసుకున్నాను, 5 పచ్చిమిర్చి తీసుకున్నాను. నీట్గా వాష్ చేసేసుకొని ముందుగా ఉడికించుకుంటున్నాను. అవి దానిలో పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, మరీ ఎక్కువగా వేసుకోకండి, గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి. నేను చూపిస్తున్నాను కదా, క్వాంటిటీ కనిపిస్తుంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంత పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ఉడికించి పక్కన పెట్టుకోండి. ఒక టీ గ్లాస్ అంత వాటర్ వేసుకొని ఇంకా అది బాగా చల్లారిపోవాలన్నమాట. ఇంకా ఇప్పుడు నేను ఒక పౌడర్ చూపిస్తాను ఈ పులిహోరలోకి. ఆ పౌడర్ వేసుకోవాలి. మెంతులు 1/2 స్పూను, ఆవాలు 1/2 స్పూను, ఇంకా దానిలో ఎండుమిర్చి ఒక 3 దాకా తీసుకున్నాను. ఇంక వాటిని కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి, ఈజీగానే ఫ్రై అయిపోతాయి. మీరు స్పైసీని బట్టి తీసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. అవి చల్లారబెట్టుకోండి, పక్కన పెట్టుకొని. ఇదిగోండి, పక్కన అన్నం ఉడికించేసుకుంటున్నాను. నేను ఒక 1/2 కేజీ రైస్ వండుతున్నాను అనమాట. దీనికోసము 1/2 కేజీ అంటే 1.5 గ్లాస్ ఉంటాయి మా ఇంట్లో, గ్లాసుని బట్టి. ఇంకా తాలింపు కోసము మనం పులిహోరకి తాలింపు వేస్తూ ఉంటాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే వేసుకుంటున్నాను. హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని జీలకర్ర కాదు, ఆవాలు, తాలింపు గింజలు అన్నీ కలిపే ఉంచుకుంటాను నేను. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలన్నమాట. ఇంకా దాంట్లో పసుపు ఒక 1 స్పూన్ దాకా వేసేసుకున్నాను. పులిహోర అంటే పసుపు కూడా ఉండాలి కదా. వాటితో పాటు పల్లీలు వేసుకుంటున్నాను, వేరుశనగపప్పు, అవి కూడా ఒక గుప్పెడు వేసుకున్నాను. టేస్ట్ బాగుంటాయి కాబట్టి వేసుకోండి. కుదిరితే జీడిపప్పు కూడా వేసుకోండి ఉంటే, నా దగ్గర ప్రస్తుతానికి అవైలబుల్గా లేవు. ఇంకా ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఎండుమిర్చి ఇందాక వేసాము, చూసుకొని వేసుకోండి. ఎందుకంటే నేను స్పైసెస్ ఎక్కువ వేస్తున్నాను, చెప్పాను కదా, గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి. ఒక 5 ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా ఒక 3 చీలికలు వేసుకున్నాను అనమాట. ఇవి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి, అప్పుడు ఈవెన్గా అన్ని వైపులా చక్కగా ఫ్రై అవుతాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మన గోంగూర మిశ్రమాన్ని నేను మిక్సీ పట్టుకున్నాను, చల్లారబెట్టేసుకొని. అన్నం కూడా వేసేసుకుంటున్నాను. అన్నం వేడిగా ఉన్నప్పుడే మిక్స్ చేసుకుంటున్నాను. చల్లారిన తర్వాత మిక్స్ చేస్తే ఇంకా బాగుంటుంది టేస్ట్, కానీ స్కూల్కి టైం అవుతుంది కాబట్టి ఇప్పుడే మిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా నేను చూపించాను కదా, ఎండుమిర్చి, ఇంగువ కూడా కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇంగువ వేయడం చూపించలేదు, క్లిప్ మిస్ అయింది. మెంతులు, ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి అన్నమాట ఈ పౌడరు. అది కూడా వేసుకొని తాలింపు కూడా వేసేసుకొని ఆ పౌడర్తో పాటు సాల్ట్ వేసాను తగినంత. ఒక 3 స్పూన్ల సాల్ట్ పడుతుంది, మనం దేంట్లో సాల్ట్ వేయలేదు కాబట్టి, ఓకేనా. ఈ గోంగూర మిశ్రమాన్ని కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకుంటే మన గోంగూర పులిహోర నా స్టైల్లో చేశాను. మీకు నచ్చే ఉంటుంది, నచ్చితే కంపల్సరీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. గోంగూర ఇష్టపడే వాళ్ళైతే అసలు చాలా ఇష్టంగా తింటారు. గోంగూర ప్లస్ పులిహోర కూడా ఇష్టం ఉండేవాళ్ళు ఉంటారు కదా, ఇలా ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్కి అయినా చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇది కలిపిన వెంటనే కంటే తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ రెస్ట్ ఇచ్చి తింటే చాలా చాలా ఎమ్మీగా ఉంటుందండి. ట్రై చేసి కామెంట్స్లో పెట్టండి, ఓకేనా. నా గోంగూర పులిహోర అయితే సూపర్ హిట్గా వచ్చింది. నేను చెప్పడం కాదు, ట్రై చేయండి. లంచ్ బాక్స్లోకి పెట్టాను, చెప్పాను కదా, కలిపిన వెంటనే ముద్దగా అనిపిస్తుంది, తర్వాత సెట్ అయితే పొడి పొడిగా సూపర్గా ఉంటుంది.